మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించింది. లింక్ రోడ్ను ఆక్రమించిన సెజ్ స్కూల్లోని నిర్మాణాలను కూల్చివేసింది. స్కూల్ యాజమాన్యంపై 15 ఏళ్లుగా స్థానికులు పోరాడుతూ ఉన్నారు. ఇటీవల కాలనీ వాసులు కూడా వెళ్లి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు సర్వే చేశారు. లింక్ రోడ్ని ఆక్రమించినట్లు గుర్తించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఇవాళ నిర్మాణాలను కూల్చివేశారు సిబ్బంది. హైడ్రా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. హైడ్రా ఒక అందుకు మంచిదే, ఎందుకంటే ఇక్కడ చెర్లల కుంటలలో కూడా గుంటూరు తెలియక అది చాలా ఇబ్బంది అవుతుంది. చెరువుల ఇళ్ళు కడితే కూడా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడో ఒకసారి చెరువుల నీళ్ళు వస్తాయి. చెరువుల నీళ్లు ఉండే దాని ఇల్లు కడితే ఎట్లయినా మునిగిపోతుంది. పక్క తెలుసుకోవాలి, మనం కూడా తెలుసుకొని తీసుకోవడం కరెక్టు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హైడ్రా స్థాపించి దాంట్లో హైడ్రాకు రంగనాథ్ సార్ను పెట్టడం అభినందనీయం. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కానీ హైదరాబాద్ కానీ జంట నగరాలు కానీ ఎక్కడైనా ఇట్లాంటి కబ్జాలను గులగొడుతుంటే మాకు బాగా హ్యాపీనెస్ వస్తుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా ఇవి సరిచేయాలని మేము అభినందిస్తున్నాం. మేము గతంలో సార్కు మేము ఎప్పుడైతే ఈ హైడ్రాకు మేము విన్నవించుకున్నామో వెంటనే స్పందించి వచ్చి సార్ ఇదంతా ఎంక్వైరీ చేసి చూసి తర్వాత ఇప్పుడు ఈ స్కూల్ నడుస్తుంది. ఈ స్కూల్ అయిపోయిన వెంటనే దీన్ని మీకు ఈ మ్యాప్లో ఏ రకంగానైతే వెంచర్ రోడ్ పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. సుజాత, దీనికి సంబంధించి సేజ్ స్కూల్ సిబ్బంది ఏమన్నా మాట్లాడారా? సుమతి, మేడిపల్లిలోని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సేజ్ ఇంటర్నేషనల్ స్కూలు గత 10 సంవత్సరాల నుంచి రోడ్డుని ఆక్రమించి టాయిలెట్స్ని ఆఫీస్ని కట్టారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఫిర్యాదులు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ ఎవరూ స్పందించలేదు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళు హైడ్రాకి ఫిర్యాదు చేయంగా ఇక్కడికి వచ్చినటువంటి హైడ్రా అధికారులు మొదట ఇక్కడ మ్యాప్ చూసి విలేజ్ మ్యాప్ ప్రకారము ఎక్కడ రోడ్డు ఉంది, ఎన్ని ఫీట్ల రోడ్డు ఉంది, ఎవరు ఆక్యుపై చేశారు, ఈ వివరాలన్నింటినీ కూడా అటు కంప్లైంట్ రూపంలో ఫిర్యాదు అందడంతో ఇక్కడికి చేరుకున్నటువంటి హైడ్రా అధికారులు మొత్తాన్ని పర్యవేక్షించారు. అయితే 30 ఫీట్ల రోడ్డుని ఆక్యుపై చేసి సే స్కూల్కి సంబంధించినటువంటి టాయిలెట్స్ని అదేవిధంగా ప్రహరీ గోడ నిర్మించి వాళ్ళ ఆఫీస్ని అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుంది. అయితే ఆర్ఏఆర్ కాలనీకి సంబంధించినటువంటి రోడ్ ఇది. లోపలికి వెళ్ళడానికి మొత్తం క్లోజ్ చేయడం వల్ల వీళ్ళు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. దాదాపు కిలోమీటర్కి పైగా ఉన్నటువంటి రోడ్డునంతా ఆక్యుపై చేశారు. గతంలో ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు, హైడ్రా అధికారులు ఉదయం నుంచి కూడా జేసీబీల సహాయంతో ఆ గోడలని కూలగొట్టడంతో పాటు రూమ్ని ఏర్పాటు చేసిన దాటిని కూడా కూలగొట్టినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రితమే ఇది ఆక్యుపై అయ్యింది అని చెప్తున్నారు. ఎందుకు అధికారులు పట్టించుకోలేదు, అసలు ఫిర్యాదు చేశారా లేదా అన్న విషయాలను కూడా వాళ్ళతో అడుగుదాం. సార్ చెప్పండి, ఈ కాలనీకి ఎన్ని ఫీట్ల రోడ్డు ఉంది, ఎంత దూరం? 30 ఫీట్ల రోడ్డు ఉన్నదండి. 30 ఫీట్ల రోడ్డు 2 రోడ్లు ఆక్యుపై చేశారు. గత మున్సిపాలిటీలో కంప్లైంట్ చేశాము, మున్సిపల్ కార్పొరేషన్ కంప్లైంట్ చేసాం, మున్సిపల్ లైన్ కంప్లైంట్ చేసాం, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలిసిన తర్వాత ఒక నెల రోజుల క్రితం మేము కంప్లైంట్ చేసాం. వాళ్ళు ఇమీడియట్ స్పందించారు, వచ్చి ఈరోజు రిమాలిజ్ చేశారు. ఎప్పుడు ఫిర్యాదు చేశారు? ఒక 1 మంత్ అవుతుంది ఫిర్యాదు చేసి. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు, రిమాలిజ్ చేశారు. ఇప్పుడు సే స్కూల్ ఏమేమి నిర్మించింది? ఇందులో మీరు ఎప్పుడైనా సే స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడే ప్రయత్నం? చాలాసార్లు మాట్లాడారు, మేనేజ్మెంట్ చాలాసార్లు మాట్లాడారు. గత 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. మెయిన్ రోడ్డుకు ఆఫీస్ కట్టుకున్నారు, వెనకాల టాయిలెట్స్ కట్టుకున్నారు, ట్రాన్స్ఫార్మర్ నడి రోడ్లు కట్టారు. ఇవన్నీ మా కాలనీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు. వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. 2 రోడ్లు ఆక్యుపై అయ్యాయని చెప్తున్నారు కదా, 2 ఫిర్యాదు చేశారంటే దేని ఆధారంగా రోడ్లను అనేది డిసైడ్? లేఅవుట్ ఆధారంగా ఫిర్యాదు చేశారు. కాలనీ పెద్దలందరూ కలిసి, కాలనీ వాసులందరూ కలిశారు. దాని మీద హైడ్రా యాక్షన్ తీసుకుంది. ఈరోజు చాలా సంతోషం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ కాలనీ? 20 ఇయర్స్. 20 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. మీకు ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది కదా. గతంలో అధికారులకు చెప్పినప్పుడు వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారు? స్థానిక ఎంఆర్ఓ కావచ్చు, కమిషనర్ కావచ్చు, వీళ్ళకు చెప్పారు. చెప్తే వీళ్ళు తీసేస్తామని వాళ్ళు కొద్దిగా మేనేజ్ చేసుకుంటూ వస్తారు అంతే. మాకు కూడా చెప్పారు తీసేస్తామని. మేము ఫస్ట్ వచ్చేది ఇదే రోడ్లా. ఇప్పుడు లేఅవుట్ అయినప్పుడు నాకు ఇలా మామిడి చెట్లు ఉండే, అవి ఉండే
స్టార్టింగ్ లేఅవుట్ నుంచి నేను బాగా తిరిగిన ఉన్నాను. స్కూల్ కట్టేటప్పుడు అబ్జెక్షన్ ఏం చేయలేదా? ఇదంతా కూడా రోడ్డు మీరు ఆక్యుపై చేయొద్దు, కన్స్ట్రక్షన్ చేయొద్దు అని. అప్పుడు మనం లేను ఇక్కడ, నేను లేకుండేంటి అవుట్స్కట్స్ నుండి అప్పట్లో మేము ఎవరూ రాలేదు, జరిగింది. ఈ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా వరకు పార్కులు, రోడ్లు ఇవన్నీ కూడా ఆక్యుపై అయ్యాయి. మీ కాలనీకి వెళ్ళాల్సినటువంటి రోడ్డు కూడా ఆక్యుపై అయిపోయింది. ఏం చెప్తారు? ముఖ్యంగా రంగనాథ్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తాము. హైదరాబాద్లో చాలా బాగా పనిచేసి వాళ్ళ టీంకి కృతజ్ఞతలు. చాలా బాగా స్పందించారు వాళ్ళ అధికారులని చెప్తున్నాము. సే స్కూల్ వాళ్ళు ఏమైనా చెప్తున్నారా ఇది లేఅవుట్ కాదు మా రోడ్డు అని చెప్పి ఎవిడెన్స్? రోడ్ అనే ఒప్పుకున్నారు వాళ్ళు, మేము తీసేస్తా ఉంటున్నారు కానీ తీయట్లేదు. వాళ్ళు రోడ్ అనే ఒప్పుకుంటున్నారు, వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయట్లేదు కానీ తీసేస్తామంటారు, తీయరు. ఈరోజు ఇక్కడికి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైనా వచ్చారా? స్థానికంగా ఉన్నవారు సైదుల్ గారు ఇన్స్పెక్టర్ వచ్చారు, హైడ్రా ఎంక్వైరీ ఆఫీసర్ బాచిరెడ్డి గారు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో డెమాలిష్ చేయడం జరిగింది. కదా ప్రస్తుతం ఈ సే స్కూల్ పక్కనే ఉన్నటువంటి ఈ కాలనీకి వెళ్ళేటువంటి రోడ్డు గత 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్ని సే స్కూల్ వాళ్ళు ఆక్యుపై చేశారు. ఎప్పుడు ఈ రోడ్డుని ఖాళీ చేయాలి అని అడిగిన ప్రతిసారి కూడా ఖాళీ చేస్తామని చెప్తున్నారు, ఖాళీ చేయడం లేదు. స్కూల్కి సంబంధించిన టాయిలెట్స్ అదేవిధంగా ఆఫీస్ రూమ్స్ అన్నీ ఇక్కడే నిర్మించి మొత్తాన్ని బ్లాక్ చేశారు. 2 రోడ్లు ఆక్యుపై చేశారు. ఈ 2 రోడ్లను కూడా ఖాళీ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు 2 రోడ్లు కూడా, ఒక రోడ్ని అయితే ప్రస్తుతం ఖాళీ చేస్తున్నారు, మరొక రోడ్ని ఖాళీ చేస్తామని చెప్పారా? ఖాళీ చేయించాము, గేట్ తీసేసారు, డెమాలిష్ చేశారు. హైదరాబాద్కి గేట్లు తీసేశారు. ఆ సైడ్ ఉంది రోడ్. అది ఎన్ని ఫీట్ల రోడ్డు ఉంటుంది? 30 ఫీట్ల రోడ్. అది 25 ఫీట్ల రోడ్, ఇది 30 ఫీట్ల రోడ్. అంటే ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంటుందండి? కిలోమీటర్ లేదు, ఒక 2 ఫర్లాంగ్స్ ఉంటుంది. ఒక 2000 గజాలు ఆక్యుపై చేశారు. ఒకవేళ ఇది ఆక్యుపేషన్లో ఉంటే మీకు ఆల్టర్నేటివ్ రూట్స్ ఉన్నాయా? ఎలా వెళ్ళాల్సి వచ్చేది? ఒక రోడ్ ఉన్నది మాకు, ఇంకా మొత్తం 3 రోడ్లు. 3 రోడ్లు ఒకటే రోడ్డు వదిలేరు, 2 రోడ్లు ఆక్యుపై చేశారు. 2 రోడ్ల వరకు ఆక్యుపై చేశారు. హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించిన తర్వాత డిమోలేషన్ చేస్తున్నారు. ప్రత్యేక కృతజ్ఞతలు ఆ హైడ్రా అధికారి రంగనాథ్కి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ టీంకి. గత 10 ఏళ్లలో ఆ ప్రభుత్వంలో మేము ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోలేదని చెప్తున్నారు. చూడొచ్చు, 2 జేసీబీల సహాయంతో ఇక్కడే సే స్కూల్కి సంబంధించి టాయిలెట్స్ని ఏర్పాటు చేశారు. దాదాపు 2000 గజాలు. అంటే ఇది చాలా కాస్ట్లీ ఏరియా. కాలనీలోకి లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, లేదు అంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడిప్పుడే ఇది వరంగల్ హైవే, ఇక్కడ చాలా రేట్లు పలుకుతూ ఉంటాయి. ఈ 2000 గజాలు కోట్ల రూపాయల విలువ ఉంటుంది. వీళ్ళు ఆక్యుపై చేశారు అని రోడ్డు మాకు కావాలి అని ఆర్ఏఆర్ కాలనీ వాళ్ళు అటు హైడ్రా రంగనాథ్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇదంతా కూడా పరిశీలించి ఆ లేఅవుట్ ఆధారంగా ఇది రోడ్డు అని నిర్ణయించిన తర్వాతనే ఈ డిమాలిషన్ చేశారు. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు, 2 జేసీబీల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ అన్నిటినీ కూడా డిమాలిషన్ చేస్తున్నారు. స్కూల్ వాళ్ళు గతం నుంచి ఈ స్కూల్లో ఇది రోడ్డు ఆక్యుపై చేశామని ఒప్పుకున్నప్పటికీ ఎప్పుడూ ఖాళీ చేయడానికి ఇష్టపడలేదు. ఖాళీ చేస్తామని చెప్తున్నారు. కానీ కొద్ది నిమిషాల్లోనే ఇక్కడ నిర్మించినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ హైడ్రా నేలమట్టం చేసింది. వాటన్నిటిని కూడా డస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా లారీల రూపంలో ఎత్తేసి రోడ్డుని క్లియర్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పాలన్నది ఏంటి అంటే ఇది రోడ్డు లేఅవుట్లో ఉంది, దీన్ని మా కాలనీకి అటాచ్ చేసి రోడ్డు వేసి ఒక ఏర్పాటు చేస్తే వాహనాలు వెళ్ళడానికి ఉంటుంది అని చెప్పేసి అటు సుజాత విజువల్స్ కనుక చూస్తే ఓ వైపు స్కూల్ బస్సెస్ కనిపిస్తున్నాయి అండ్ అలాగే డెమాలిష్ చేస్తున్న ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ నుంచి కూడా మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా బయటకు తీసుకెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అదంతా కూడా రోడ్ ఆక్యుపై చేసి ఉన్నారు కదా. ఒకసారి ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గతంలో వీళ్ళు ఈ లేఅవుట్ తీసుకున్నప్పుడు కూడా ఒక ఫంక్షన్ హాల్ కోసము అని చెప్పేసి ఇక్కడ స్థలాన్ని కొన్నారు, ఆ తర్వాత స్కూల్ని నిర్మించారు అని చెప్తున్నారు. చుట్టుపక్కల ఈ ప్లేస్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకి పక్కనే కనిపిస్తున్నటువంటి బిల్డింగు సే స్కూల్ బిల్డింగు. ఆ సే స్కూల్ లేఅవుట్కి సంబంధించినటువంటి ఒక ఫ్లాట్ని తీసుకొని గతంలో వీళ్ళు మేము ఫంక్షన్ హాల్ కొరకు తీసుకుంటున్నామని చెప్పి తర్వాత స్కూల్ని నిర్మించారు. అయితే ఆ బిల్డింగ్కి మళ్ళీ మీరు చెప్పినట్లుగా మరోవైపు బస్సెస్ ఏవైతే పార్కింగ్ చేసి మనకు కనిపిస్తున్నాయో ఆ పార్కింగ్ చేసినటువంటి ఫ్లాట్, ఇవి 2 సపరేట్ ఫ్లాట్స్. వీటికి సంబంధించి కాలనీకి వెళ్లేందుకు ఈ రోడ్డు ఉంది. ఈ రోడ్డుని కంప్లీట్గా ఆక్యుపై చేసి చుట్టూ గోడలంతా కూడా ప్రహరీ గోడ నిర్మించి లోపలికి ఎవరిని రానివ్వకుండా కేవలం వీళ్ళు మాత్రమే యూజ్ చేసుకునేందుకు ఈ 2000 గజాలను కూడా వీళ్ళు ఆక్యుపై చేశారు. మొదట రోడ్డు ఉన్నప్పటికీ క్రమక్రమేణా వీళ్ళు స్కూల్ బస్సెస్ ఉన్న
కంప్లీట్గా వేరే ఫ్లాట్, ఇప్పుడు స్కూల్ ఉన్నది వేరే ఫ్లాట్, కానీ మధ్యలో ఉన్నది మాత్రమే రోడ్డు. ఈ 2000 గజాలను కూడా వాళ్ళు ఆక్యుపై అక్రమంగా చేసి నిర్మాణాలు చేశారు. నిర్మాణాలు చేసేటప్పుడు కూడా ఎలాంటి అనుమతి లేవు. ఎందుకంటే సాధారణంగా రోడ్లు, పార్కులు ఇలాంటి ఏదైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో అనుమతులు ఉండవు. వీళ్ళు అనుమతులు కూడా తీసుకోలేదు, ఇష్టాన్ని ప్రకారం కట్టారు. లోకల్ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏ రోజు కంప్లైంట్లు ఇచ్చినా తీసుకోలేదు. ఎంఆర్ఓ కూడా ఫిర్యాదు చేశాము, తను పట్టించుకోలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. హైడ్రా రంగనాథ్కి ఫిర్యాదు చేసిన తర్వాత స్పందించారు. కృతజ్ఞతలు. హైడ్రా వచ్చి ఈ రోజు డిమాలిషన్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మా రోడ్లు మాకు కావాలి అంటూ వాళ్ళు చెప్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి గత 15 ఏళ్లుగా కబ్జాకు గురైన రోడ్డు తిరిగి కాలనీ వాసులకు దక్కింది. దీంతో హైడ్రా